నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం। ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు: ఎస్సీలకు ప్రవేశపెట్టిన పథకాలు ఏ విధంగా అమలు జరుగుతాయో తెలిపారు। అసెంబ్లీ సమావేశాల్లో చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ విజ్ఞప్తి। జంగారెడ్డిగూడెంలోని సీతా మహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తారు। టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ స్పష్టం। జనసేన సభ్యత్వ నమోదును ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలి। చింతలపూడి జనసేన ఇన్ఛార్జి మేక ఈశ్వరయ్య సూచన। భక్తులతో కిటకిటలాడిన మద్ది ఆంజనేయ స్వామి దేవాలయం, స్వామివారికి విశిష్ట పూజలు జరిపిన అర్చకులు। ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎస్సీలకు ప్రవేశపెట్టిన పథకాలు ఏ విధంగా అమలు జరుగుతాయో సంబంధిత మంత్రి తెలియజేయాలని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ కోరారు। ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో మంగళవారం ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడారు। తనపై నమ్మకంతో ఎమ్మెల్యే టికెట్ కేటాయించిన ఎన్డీఏ అధినేతలకు భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు। మరి అమెరికాలో 18 ఇయర్స్ నుండి ఎన్డీఏ ప్రభుత్వంలో నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకి, అలాగే నా యొక్క చింతలపూడి నియోజకవర్గ ప్రజలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। సో డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు సార్, నా క్వశ్చన్ వచ్చేసి ఆ థర్డ్ మీద ఉంటుందండి। వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు చెప్పేది ఒకటి, చేసింది ఒకటి। టాంజిబుల్ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా దూరంగా ఉన్నాయండి వైసీపీ ప్రభుత్వంలో। బట్ గోయింగ్ ఫార్వర్డ్ మన ఎన్డీఏ ప్రభుత్వంలో ఎస్సీస్కి నెంబర్స్లో అయితే బాగుంది పేపర్ మీద, బట్ రియల్గా బెనిఫిషరీస్కి వెళ్తుందా లేదా, ఏ రకంగా మనం క్వాంటిఫై చేసి మరి ప్రోగ్రెస్ చూపిస్తామో అనేది నేను మినిస్టర్గా రిక్వెస్ట్ చేస్తానండి। థ్యాంక్ యూ। జంగారెడ్డిగూడెం పట్టణంలోని సీతా మహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థకు స్థలాన్ని కేటాయించడంతో పాటుగా భవనాన్ని నిర్మించేందుకు తాము సహకరిస్తామని టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ తెలిపారు। పట్టణంలోని సీతా మహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థను టీడీపీ నాయకులు సందర్శించారు। సంస్థ నిర్వాహకులు జయవర్పు శేఖర్తో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు। అదేవిధంగా నిత్యావసర సరుకుల నిమిత్తం ఆర్థిక సహాయం అందించారు। ఈ సందర్భంగా రావూరి కృష్ణ మాట్లాడుతూ ఈ స్వచ్ఛంద సంస్థకు సరైన భవనం లేదని తమ దృష్టికి వచ్చిందన్నారు। ఈ విషయాన్ని ఎమ్మెల్యే రోషన్ కుమార్, ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ల దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వం స్థలం కేటాయించే విధంగా కృషి చేస్తామన్నారు। అదేవిధంగా భవన నిర్మాణానికి కూడా తమ వంతు సహకరిస్తామన్నారు। అనంతరం టీడీపీ నాయకులు అల్లూరి రామకృష్ణ మాట్లాడుతూ ఈ స్వచ్ఛంద సంస్థ భవన నిర్మాణానికి తన తల్లిదండ్రుల పేరు మీద 4 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తానని ప్రకటించారు। ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి తూటికుంట రాము, నాయకులు పెనుమర్తి రామ్ కుమార్, చిట్రోజు తాతాజీ, చేను ప్రసాద్, చిటిబోయిన ఆంజనేయులు, గొల్లపూడి రమేష్, ఊదర సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు। మరి ఈ రోజున సీతా మహాలక్ష్మి అనాశరణకి తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులందరూ కూడా విచ్చేయడం జరిగింది। మరి ఇక్కడ దగ్గర ఒక 40-50 మంది అనాథలు ఉంటున్నారు। మరి వీరందరూ కూడా మెయింటెనెన్స్ శేఖర్ అనే అతను మరి మేము చూస్తున్నాడు ఇక్కడ। మరి వీళ్ళందరికీ కూడా ఈవేళ కొంతమంది డోనర్లతో పాటు మేము కూడా అలాగే కొంత డొనేషన్ ఏర్పాటు చేసి ఇస్తాకొచ్చాం। మరి మొన్న వర్షాలకే ఈ యొక్క ఆశ్రమం కూడా మునిగిపోవడం జరిగింది। మరి ఆ టైంలో వీళ్ళందరినీ కూడా, అనాథలందరినీ కూడా రోడ్డు పక్కన ఉన్నటి చంద్ర కళ్యాణ్ మండపంలో పెడతాం జరిగింది। మరి రాబోయే రోజుల్లో వీళ్ళందరికీ కూడా మంచి వసతిని, స్థలాన్ని కేటాయిస్తే మరి వీళ్ళందరికీ కూడా సేవ చేసుకుంటామని చెప్పి మన చంద్రశేఖర్ చెప్తూ జరుగుతుంది। మరి అలాగే మా ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ గారిని, అలాగే పుట్ట మహేష్ యాదవ్ గారు ఎంపీ గారిని కూడా మరి వారి దృష్టికి తీసుకెళ్ళి మరి వీళ్ళందరికీ కూడా
సరైన సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మరి వారికి చెబుతాం జరుగుతుంది. మరి వారి దృష్టిలో పెడితే ఎక్కడో చోట స్థలాన్ని బిల్డింగ్ని కూడా కట్టే ఏర్పాట్లు చేయమని చెప్పి మా 3 పార్టీల తరఫున వారికి విన్నపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మరి వీరికి ఈవేళ భోజనాలకి నిత్యావసర వస్తువులకి సరిపడగా కొంత డొనేషన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఇస్తాం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ, బాధగా ఉంది నాకు. వీళ్ళందరూ వీళ్ళకి పెన్షన్ కొంతమందికి వచ్చి కొంతమంది రాలంటే చాలా బాధగా ఉంది నాకు. ఇది ఈయన నడిపి మానవతా దృక్పథంగా నడుపుతున్నారు తప్ప ఇది స్కామ్ చేద్దామని ఏది చేద్దామని కాదు. వీళ్ళందరూ మనం అందరం మన తల్లిదండ్రులు లాంటి మన అక్క చెల్లెలు లాంటి వాళ్ళు ఇక్కడ కడు పేదవారు ఉన్నారు. రావూరి కృష్ణ గారు వీళ్ళందరినీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఆధార్ కార్డు లేని వాళ్ళకి ఆధార్ కార్డులు, పెన్షన్ లేని వాళ్ళకి పెన్షన్లు, ఆధార్ కార్డులతో సహాతో పెన్షన్లు ఇప్పించి ఆదుకోవాలని, వీరు ఏదైనా నిర్మాణం చేస్తే మా తల్లిదండ్రుల పేర ఒక 4 లక్షల రూపాయలు విరాళం ఇస్తానని జనసేన పార్టీ సభ్యత్వంతో ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని, కావున పార్టీ అభిమానులు ఖచ్చితంగా సభ్యత్వం నమోదు చేయించుకోవాలని ఆ పార్టీ చింతలపూడి ఇన్ఛార్జి మేఘ ఈశ్వరయ్య తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 4వ వార్డు ఇందిరా కాలనీలో ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈశ్వరయ్య పాల్గొని పార్టీ శ్రేణులకు పలు సూచనలు చేశారు. అనంతరం మున్సిపల్ కౌన్సిలర్ వలవల తాతాజీ, నాయకులు ఉక్కుర్తి సీతారాంతో కలిసి ఈశ్వరయ్య మాట్లాడుతూ జనసేన పార్టీ సభ్యత్వం పొందడం వలన కలిగే ప్రయోజనాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. అదేవిధంగా ఆసక్తి కనబరుస్తున్న వారికి త్వరితగతిన సభ్యత్వం నమోదు చేయాలన్నారు. గతంలో సభ్యత్వం కలిగిన వారు రెన్యువల్ చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు షేక్ బీరు, నాయకులు తిరుమలశెట్టి రవి, తుమ్మలపల్లి రమణ, కంకిపాటి శ్రీను, వలవల సాయి, కార్తికేయ తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 18వ తేదీ నుంచి 28వ తేదీ వరకు జనసేన పార్టీలో చేరేటటువంటి సభ్యులందరికీ క్రియాశీలక సభ్యత్వం ఇవ్వటం జరుగుతుంది. సభ్యత్వ రుసుం 500 రూపాయలు చెల్లించి సభ్యత్వం తీసుకోవాలి. ఈ 500 రూపాయలు ఇచ్చి సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి ఏమైనా ప్రమాదాలు జరిగితే ఇన్సూరెన్స్ బీమా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందుకే ఈ రాష్ట్రంలో కానీ మన జిల్లాలో కానీ చింతలపూడి నియోజకవర్గంలో జంగారెడ్డిగూడెం పట్టణంలో కూడా ఈ సభ్యత్వ క్యాంపెయిన్ 10 మంది వాలంటీర్లను ఏర్పాటు చేసి ప్రతిరోజు ఈ సభ్యత్వాన్ని 28వ తారీఖు వరకు చేర్పించడం జరుగుతుంది. మా నాయకులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం మన 18 నుంచి స్టార్ట్ అయింది. అందరూ కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. 10 మంది వాలంటీర్లు ఉన్నారు. మళ్ళీ వాలంటీర్లకి మరొకసారి మీ శ్రేయోభిలాషిగా నేను చెప్పే కోరిక ఏంటంటే, మనకి ఇంకా 4 రోజుల టైం ఉంది. ఇలాంటి విలువైన అవకాశాన్ని మన కార్యకర్తలకి మనం అందజేయాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మన ఈశ్వరయ్య గారు మన మీద పెట్టారు. దయచేసి వాలంటీర్లు అందరూ కూడా ఇంకొక 4 రోజులు దగ్గరలో సభ్యత్వం చేసుకునే సోదరులందరికీ కూడా చిన్న విన్నపం, ఇంకా దగ్గరలో ఉందిలే లాస్ట్లో చేసుకుందాం అనుకోకండి. వెంటనే రెన్యువల్ చేయించుకున్న వాళ్ళు రెన్యువల్ చేయించుకోండి. అలాగే కొత్తగా సభ్యత్వం నమోదు కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారి మీద పార్టీ మీద అభిమానం ఉన్నవాళ్ళు, నాకు అభిమానం ఉందంటే సరిపోదు, దయచేసి మరొకసారి మా జనసేన పార్టీ తరఫున విన్నవించుకున్నాం. కార్యకర్తగా మారి పవన్ కళ్యాణ్ గారు ఇంకొంచెం నాయకత్వాన్ని బలపరిచే విధంగా మనందరం ముందుకెళ్దాం. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన జనసేన క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమంలో భాగంగా మన జంగారెడ్డిగూడెం పట్టణం నుంచి జన సైనికులు, వీరమహిళలు, అలాగే జనసేన నాయకులు అందరూ కలిసి సభ్యత్వాలు తీసుకుని వారి ద్వారా కొంతమందిని జాయిన్ చేసి సభ్యత్వాల్లో జాయిన్ చేసుకుని కోరుచు వారికి చేసిన వారందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీమద్ది ఆంజనేయ స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. మంగళవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో తెల్లవారుజాము నుంచి అర్చకులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించడంతో పాటుగా అన్న సమారాధనలో పాల్గొని అన్న ప్రసాదాన్ని కూడా స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు మాట్లాడుతూ స్వామివారి దర్శనం కోసం మధ్య క్షేత్రానికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. కావున ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. ఆయన వెంట ఆలయ పర్యవేక్షకులు జవ్వాది కృష్ణ, కురగంటి రంగారావు ఉన్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవాలయానికి ఈ రోజున వేలాది మంది భక్తులు శ్రీ స్వామివారి దర్శనానికి విచ్చేస్తున్నారు. శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం, జయవారం కావడం వల్ల ఉదయం 4 గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు, స్థానాచార్యుల వారు శ్రీ స్వామివారికి వివిధ కైంకర్యాలు చేసి ఉదయం 6 గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేసి ఉన్నారు. భక్తుల సౌకర్యార్థం 2 క్యూ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. 1 ఉచిత దర్శనం, 2 గర్భాలయ దర్శనం. భక్తులు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్ళి శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం ఉదయం 11:30 దగ్గర నుండి అన్నప్రసాద భవనం నందు అన్నప్రసాదం కూడా స్వీకరించి వెళుతున్నారు. అదేవిధంగా దేవస్థానం ప్రాంగణంలో, దేవస్థానం మొక్క మండపంలో వివిధ పూజా కార్యక్రమాలు కూడా మా దేవస్థానం అర్చక స్వాములు చేస్తున్నారు. యథావిధిగా శుక్ల యజుర్వేద పండితులు, అధర్వణ వేద పండితులు వేదపట్నం చేయడం జరుగుతున్నది. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు ప్రాకార మండపంలో హనుమత్ చాలీసా కూడా పారాయణలు జరుగుతున్నాయి. భక్తులు 50 మంది శ్రీ మధ్యాంజనేయ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం, తదనంతరం అన్నప్రసాద భవనం నందు అన్నప్రసాదం కూడా స్వీకరించి శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరి ప్రార్థించున్నాం. తుఫాన్ వల్ల నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు 15,000 రూపాయలు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎం జీవరత్నం కోరారు. జంగారెడ్డిగూడెం మండలంలోని పంగిడిగూడెం, నాగులగూడెం, పేరంపేట గ్రామాలలో ఎర్రకాలువ నీరు విడుదల వలన వచ్చిన వరదతో నేట మునిగిన పొలాలను వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా జీవరత్నం మాట్లాడుతూ ఎర్రకాలువ ప్రాజెక్టు వరద ప్రభావంతో 5 రోజుల పాటు నీరు పొలాల్లో నిల్వ ఉండడంతో నాటిన వరి చేను కుళ్లిపోయి పంట నష్టం వాటిల్లిందన్నారు. ఇప్పటి వరకు 1 ఎకరానికి సుమారు 14,000 రూపాయలు పెట్టుబడి పెట్టారన్నారు. కావున అధికారులు పొలాల్లో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేసి రైతులను ఆదుకునే విధంగా ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం మండల కార్యదర్శి అందుగుల ప్రభాకర్ రావు, నాయకులు గుదే బాలయ్య, కె సుబ్బారావు, పి చంటి తదితరులు పాల్గొన్నారు. ఎకరానికి 16,000 రూపాయలు నష్టపరిహారం, వరిసేనుకు 16,000 రూపాయలు నష్టపరిహారం. ఈరోజు అకాల వర్షాల వల్ల జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం గ్రామంలో ఉన్నటువంటి వినాయకుడి ఏరియాలో పంట పొలాల్లో పర్యటించడం జరిగింది. ఈ పర్యటనలో సిపిఎం పార్టీ, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం 2 ప్రజా సంఘం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పర్యటించి ఇక్కడ ఉన్న రైతుల్ని మంచి చెట్లు అడిగి తెలుసుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ ఊరు పొడిచి ఇప్పటికి దాదాపు 10 రోజులు అవుతుంది. అకాల వర్షం వల్ల ఏదైతే ఎర్రకాలువ రిజర్వాయర్ ఉందో ఆ రిజర్వాయర్ పొంగింది, నీళ్ళు వచ్చినాయి. నీళ్ళు రావడంతో దాదాపు 2-3 రోజుల పాటు నీళ్ళు ఇవ్వడంతో ఈ బాణలన్నీ కులిపోయి ఈ రకంగా కులిపోయి రైతుకి దాదాపు ఎకరానికి అంటే ఊరు పొడిచి దుక్కు దమ్ము చేసి కూలీలకి మొత్తం ఖర్చులతో సహా 15,000 రూపాయలు 16,000 రూపాయలు పంట నష్టం అయింది. ఇప్పటికే రైతు 20 రోజుల నుంచి ఊడ్చి వెళ్ళి పంట మంచి దశలోకి వచ్చింది. మందు వేసే టైంలో దెబ్బతింటంతో మళ్ళీ ప్రత్యామ్నాయంగా ఊడిపోవాలంటే డబ్బులు కూడా లేవు. దాదాపు 15,000 రూపాయలు నష్టపోయారు. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ రెవెన్యూ అధికారులు పర్యటించండి, పంట నష్టం అంచనా వేసి దాదాపు ఎకరానికి 16,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని
నష్టపరిహారమే కాకుండా మళ్ళీ ఎమ్మటనే ఊడ్చుకోవాలంటే వీళ్ళకి నార్మల్ ఇవన్నీ ఇబ్బందులు అవుతాయి కాబట్టి సబ్సిడీకి పురుగు మందులు, విత్తనాలు, అవసరమైతే నారు కూడా సరఫరా చేయాలని ఈ రైతుల ద్వారా, అలాగే సిపిఎం పార్టీ వ్యవసాయ కార్మిక సంఘం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు, వ్యవసాయ అధికారులను మేము కోరుతా ఉన్నాం. ఈ నర్సాపురం మండలంలోని రాజుపోతేపల్లి గ్రామానికి చెందిన మరియమ్మ అనే నిరుపేద కుటుంబానికి కామవరపు కోట సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలు అందించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ వీరమల్ల మధు మాట్లాడుతూ మరియమ్మ ఇటీవల కడుపులో గడ్డకు సంబంధించి ఆపరేషన్ చేయించుకుని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న తరుణంలో చిలక యేసుబాబు అందించిన సమాచారం మేరకు వితరణ చేయడం జరిగిందన్నారు. దాతలు మరియమ్మకు సహాయంగా నిలవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ సభ్యులు గురికల్ల వెంకట్, పండూరి రామసాయి, సౌజన్ సాయి పాల్గొన్నారు. పోతేపల్లి గ్రామానికి చెందిన మరియమ్మ గారు ఇటీవల ఆవిడ కడుపులో చిన్న గడ్డలు ఉండటంతో ఆపరేషన్ చేయించుకున్నారు. వారి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మన తమ్ముడు యేసుబాబు మాకు సమాచారం అందజేశారు. మా సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో వారికి ఏదో చిరు సహాయంగా బియ్యం, అలాగే నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది. అలాగే దాతలు ఇంకా ఎవరైనా ఉంటే వారు పేదరికంలో ఉన్నారు, వారికి మన వంతు సహాయ సహకారాలు అందజేసి ఆవిడ కోలుకునే వరకు కూడా మనం సహకరించాలని కోరుతున్నాం. అలాగే ఆ భగవంతుడు ఆమె త్వరగా కోలుకునేలాగా చేయాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ. మీ సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ కామకోట. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ చిక్కాల సన్నీ ఎంబీబీఎస్ ఎండి, ఎంబీబీఎస్ ఎంఎస్ గారిచే పాయిజన్, పాముకాటు, తేలుకాటు, పక్షపాతం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కామెర్లు, బీపీ, షుగర్, టీబీ, నిమ్ము, ఆయాసం, ఆస్తమా, మూర్ఛ, కాళ్లవాపు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగు మడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్, పాయిల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు VLC థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తెలి పోసేశ్వరరావు
ఎంబీబీఎస్ డిఎన్బి ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ మరియు తోటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821 224104 and 8332004104. మన జంగారెడ్డిగూడెంలో అత్యాధునికమైన హంగులతో ముస్తాబవుతున్న లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ పామ్ వుడ్స్. ఈ DTCP మరియు రెరాచే ఆమోదించబడిన 17 ఎకరాల ప్రీమియం లేఅవుట్లో 60 ఫీట్ వెడల్పు గల ఎంట్రన్స్ మెయిన్ రోడ్ మరియు 40 ఫీట్ల ఇంటర్నల్ సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైన్స్, పిల్లల కోసం ఆహ్లాదకరమైన పార్కులు, ఇలా ఎన్నో మెరుగైన అమ్యూనిటీస్ అందిస్తుంది. పామ్ వుడ్స్ బై డిఫాల్ట్ జోన్ ప్రీమియం విల్లా ప్లాట్లు 160 గజాల నుండి ప్రారంభం. బుకింగ్స్ ఓపెన్. నేడే సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్ టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ ISTS అటానమస్ అండ్ NAC A+ గ్రేడ్ గుర్తింపు పొందిన కాలేజ్. ISTS ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ రాష్ట్రంలోని ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాల ISTS రాజమండ్రి వారి ఆధ్వర్యంలో ఇప్పుడు మన జంగారెడ్డిగూడెంలో నూతన ఇంజనీరింగ్ కళాశాల 2024-25 అడ్మిషన్స్ తో క్లాసెస్ ప్రారంభం. కోర్సెస్ ఆఫర్డ్ డిప్లొమా, బీటెక్, MBA, MCA. గుర్తింపు పొందిన టాప్ MNC కంపెనీస్ తో ప్లేస్మెంట్ ఒప్పందం కుదుర్చుకున్న విద్యా సంస్థ ISTS. డిజిటల్ లైబ్రరీ, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, అన్ని వసతులతో కూడిన హాస్టల్ వసతి, బస్ సౌకర్యం కలదు. సంప్రదించండి. ISTS ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, అస్పారావుపేట రోడ్, బిసైడ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్, జంగారెడ్డిగూడెం. ఫర్ అడ్మిషన్స్ కాంటాక్ట్ 9010826826 and 9640410133. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. అల్పపీడన ప్రభావంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నేటు మునిగిన వరి క్షేత్రాలను ఏపీ స్టేట్ అగ్రికల్చర్ రీసెర్చ్ డైరెక్టర్ పాలడుగు సత్యనారాయణ వ్యవసాయ శాస్త్రవేత్తల బృందం భీమడోలు మండలం గుండుగోలును గ్రామంలో పర్యటించారు. ఎరువాక కేంద్రం శాస్త్రవేత్తలు వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి డైరెక్టర్ పాలడుగు సత్యనారాయణ గుండుగోలును ఆయకట్టు పరిధిలో నేట మునిగిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా పంటల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలను రైతులకు సూచించారు. నీళ్లలో మునిగిన నారుమళ్లను, నేట మునిగిన నాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి క్షేత్రాల్లో నీటి ఉధృతి తగ్గిన వెంటనే యూరియా, జింక్ కేజీ చొప్పున కలిపి అందించాలన్నారు. 4 రోజులు పైబడి నీటిలో నానిపోయిన నారు స్థానంలో కొత్త నారు వేసుకోవాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఫణికుమార్, భీమడోలు అగ్రికల్చర్ ఏడీ ఉషారాజకుమారి, ఏవో ఉషారాణి, VIAలు పాల్గొన్నారు. అంటే సన్నాలు మాకు పండవండి, మేరకు ఏరియా పండి రకాలు ఇస్తున్నాం, చాలా చేస్తాం. అంటే సోనా ఎంతమంది పెట్టి ఉన్నారు. సరే చేయకపోతే పద్ధతి కొంచెం మనాలు తీసుకోవాల్సి వస్తాం. అవునండి, ఇది పర్వాలేదండి. 2 రోజుల్లో చేస్తుంది, ఇలా తక్కువగా ఉంటుంది. దోమల నిర్మూలన సామాజిక బాధ్యతగా ప్రజలు భావించాలని ఏలూరు జిల్లా మలేరియా అధికారి PSS ప్రసాద్ సూచించారు. వేముడోలు మండలం కొల్లేరులోని చెట్టున్నపాడు గ్రామంలో మంగళవారం డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవ కార్యక్రమం నిర్వహించారు. అవగాహన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా మలేరియా జిల్లాధికారి ప్రసాద్ మాట్లాడుతూ దోమకాటు అన్ని కీటకాల కాటు కంటే ప్రమాదకరమన్నారు. దోమకాటుతో ప్రమాదకర డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి వ్యాధులు వస్తాయన్నారు. అందుకే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆశా ఆరోగ్య కార్యకర్తలతో 5 టీములుగా ఏర్పడి ఇంటింటికి తిరిగి డెంగ్యూ దోమలపై ప్రజలకు అవగాహన కల్పించారు. దోమ లార్వాలను అరికట్టినట్లయితే చాలా వరకు డెంగ్యూ జ్వరాలు తగ్గుతాయని వైద్య సిబ్బంది తప్పనిసరిగా ప్రజలకు దోమ లార్వాలను సోదాహరణంగా చూపించి అవగాహన కలిగించాలన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మలేరియా అధికారి జె గోవిందరావు, హెల్త్ సూపర్వైజర్ రామకృష్ణ, నవీన, హెల్త్ అసిస్టెంట్ CH రమేష్ బాబు, రాజు తదితరులు పాల్గొన్నారు. దినోత్సవం ప్రతి చోట అవేర్నెస్ కలగజేస్తూ అందరినీ మనం ఎడ్యుకేట్ చేస్తున్నాం అనమాట. అంటే ఇంటి చుట్టూ, ఇంటి లోపటగా ఎక్కడ నీటి నిల్వలు లేకుండా చూసుకుంటే, ఎందుకంటే ఏడిస్ మస్కిటో అనేది నీటి నిల్వల్లో ఎక్కడైనా సరే 2-3 రోజులు నీరు నిల్వ ఉంటే ఆ నీటిలోనే ఇది పెరిగి పెద్దదవుతుంది. అందువల్ల మనం ఇంటి లోపట, ఇంటి బయట, ఇంటి లోపట ఏంటంటే ఫ్రిడ్జులు, పూల కుండీలు, ఇంటిలో మొక్కలు కొంతమంది పెంచుకుంటారు. అలాంటి చోట మనం నీరు నిలబడకుండా చూసుకోవాలి. అలాగే ఇంటి బయట అంటే మనం చాలామంది ఏం చేస్తారంటే వాడి పారేసిన వస్తువులు, ప్లాస్టిక్ సామాన్లు కానీ, బకెట్లు కానీ ఈ ఇంటి బయట ఉంచుకుంటాం. టైర్లు, కొబ్బరికాయలు, కొబ్బరి చిప్పలు
ఇవి రుబ్బు రోళ్ళు ఇవన్నీ ఉంచడం వల్ల ఏమవుతుందంటే ఈ వర్షం పడుతుంది కదా మనకు రెగ్యులర్గా, ఈ వర్షం పడడం వల్ల అందులో నీరు చేరుతుంది. నీరు చేరి అది 2-3 రోజుల్లో అక్కడ ఏంటంటే నీరు నిలవబడి అలా ఉండిపోవడం వల్ల ఈ దోమ అనేది ఎడిస్ డెంగ్యూ కలగజేసే దోమ ఆ నీటిలోనే గుడ్లు పెట్టి పెద్దదవుతుంది. భారీ వర్షాలకు పంటలు నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏలూరులోని తంగెళ్లమూడి కొమడవోలు ఆయకట్టు పరిధిలో ముంపునకు గురైన వరి పంట పొలాలను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు పరిశీలించారు. మురుగు డ్రైన్లలో పేరుకుపోయిన గుర్రపుడెక్క పూడికను పరిశీలించి పంట నష్టం వివరాలను రైతులను, కౌలు రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ భారీ వర్షాలకు పంటలు ముంపునకు గురై జిల్లాల్లో వేలాది ఎకరాల్లో నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. పంట కాలువలు, మురుగు డ్రైన్లు బాగు చేసి ఆధునీకరించకపోవడం వలన పంట నష్టాలకు కారణంగా ఉందన్నారు. జిల్లాలో రైతులకు ఉపయోగపడే పద్ధతుల్లో డెల్టా ఆధునీకరణ పనులు జరగాలని కోరారు. అదేవిధంగా పంట నష్టాలు నమోదు చేసి ఎకరాకు 15,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు గొర్రెల సాంబశివరావు, లావేటి శ్రీనివాసరావు, మొగిలి భాస్కర్రావు, వినుకొండ నాగేశ్వరరావు, గేదెల రాఘవరాజు తదితరులు పాల్గొన్నారు. కొమడవోలు ప్రాంతాల్లో ముంపు గురైన పంట పొలాల్ని మేము రైతు సంఘంగా పరిశీలించడం జరిగింది. ఇక్కడంతా కూడా డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడం వల్ల మురుగంతా కూడా కిందకెళ్లే మార్గాలు లేక మూసుకుపోయి ఆక్రమణకు గురయ్యి మొత్తం నీరంతా కూడా ఎగదన్ని ఇవాళ పంట పొలాలు గత 5-6 రోజులుగా ముంపులో ఉన్నాయి. కుళ్ళిపోయే దశకు చేరుకుంటా ఉన్నాయి. మరి ఇంతవరకు అట్లాంటి అధికారులు కూడా వ్యవసాయ శాఖ కానీ, ఇరిగేషన్ కానీ సంబంధించిన అధికారులు ఎవరు కూడా ఈ ప్రాంతం వచ్చిన పరిస్థితి లేదు. ఇవాళ రైతులు కూడా చాలా అగమ్య గోచరంలో దిక్కుతో స్థితిలో అల్లాడిపోతూ ఉన్నారు. ఇక్కడ పంటలు వేసినందుకు కూడా కౌలు రైతులు, పేద రైతులు, దేవాలయ కౌలు రైతులు ఇవాళ ఎకరానికి 12,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టి ఇవాళ నష్టపోవాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది. ఇవాళ పెట్టుబడికి డబ్బులు లేక భార్యల మెడలో పుస్తులు తాగాడు పెట్టి వ్యవసాయం చేసిన పరిస్థితి ఏర్పడింది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ముంపుకు సంబంధించిన నివారణ చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యం చేయడం వల్లే, కాలువల్ని ఆధునీకరించకపోవడం వల్లే ఇవాళ పంట ముంపుకు వచ్చిన పరిస్థితి ఉన్నది. ఇక్కడ ఈ తంగెళ్లమూడి అట్లాగే కొమడవోలే కాకుండా జిల్లాలో వివిధ ప్రాంతాల్లో కూడా గుండేరు కానీ, ఎర్రకాలువ కానీ ఇతర అనేక చోట్ల పరివాహక ప్రాంతాల్లో పంటలు వేలాది ఎకరాల్లో ముంపుకు గురయ్యి, అలాగే కొల్లేరు పరివాహక ప్రాంతంలో కూడా ముంపుకు గురయ్యి రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. వివిధ సర్టిఫికేట్ల కోసం విద్యార్థులు ఇక్కట్లు పడుతున్నారని, కావున మీ సేవా వెబ్సైట్ను వెంటనే పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డివైఎఫ్ఐ ఏలూరు జిల్లా కార్యదర్శి జి సూర్యకిరణ్ డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం ప్రజా సంఘాల కార్యాలయంలో డివైఎఫ్ఐ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సూర్యకిరణ్ మాట్లాడుతూ విద్యార్థులు కుల ధృవీకరణ, ఇన్కమ్ సర్టిఫికేట్ల కోసం అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నిరంతరం ఈ పత్రాల కోసం ఎదురు చూడవలసిన పరిస్థితి కొనసాగుతుందని పేర్కొన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అధికారులు స్పందించి కుల ధృవీకరణ, ఇన్కమ్ సర్టిఫికేట్ల సేవలు గల ఆన్లైన్ వెబ్సైట్ తక్షణమే కొనసాగించాలని కోరారు. ఏదైతే లాగిన్ ఓపెన్ అవ్వకపోవడంతో 15 రోజులుగా కనీసం కరెంటు బిల్లు కట్టేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే క్రమంలో గ్రామ సచివాలయ వార్డులో కానివ్వండి, వీఆర్ఓ కానివ్వండి, అదే తహసీల్దార్ గారి కార్యాలయం వద్దకి వెళ్ళినప్పటికి కూడా పుణ్యకాలం పూర్తవుతుందని, కొన్ని చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇబ్బంది కొనసాగుతుందని చెప్పి ప్రజానీకం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనుక తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి ఏదైతే పీవీసీకి సంబంధించింది అయితేనే ఇన్కమ్, అలాగే ధృవీకరణ పత్రాలు పునరుద్ధరించాలని చెప్పి డివైఎఫ్ఐ సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామానికి చెందిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వెళ్లే రోడ్డును తక్షణమే అభివృద్ధి చేయాలని వేగవరం అంబేద్కర్ అభ్యుదయ కమిటీ వైస్ ప్రెసిడెంట్ కళింపూడి సుందర్రావు ప్రభుత్వాన్ని కోరారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో స్కూలుకు వెళ్లే రోడ్లు అధ్వానంగా తయారైందన్నారు. దీనితో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఇదే పరిస్థితి ఎదురవుతుందన్నారు. కావున ప్రభుత్వం దీనికి శాశ్వత పరిష్కారం చూపించాలని కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ఎస్సీలకు ప్రవేశపెట్టిన పథకాలు ఏ విధంగా అమలు జరుగుతాయో తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ విజ్ఞప్తి. జంగారెడ్డిగూడెంలోని సీతా మహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ స్పష్టం. జనసేన సభ్యత్వ నమోదును ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలి. చింతలపూడి జనసేన ఇన్ఛార్జి మేక ఈశ్వరయ్య సూచన. భక్తులతో కిటకిటలాడిన మద్ది ఆంజనేయ స్వామి దేవాలయం. స్వామివారికి విశిష్ట పూజలు జరిపిన అర్చకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.